మీరేమంటారండి శిరీష? ఏమనేది లేదు. సైట్ అన్నారు, ఏంటేంటో అన్నారు. అది ఇప్పుడే చెప్పారు కదా, యాక్చువల్లీ ముందు చెప్పింటే అసలు చేసుకోకపోతే చూడగానే వెంటనే ప్రపోజ్ చేయడం అనేది అసలు నిజంగా అంటే అది జరగదు కదా మామూలుగా అయితే. ప్రపోజ్ చేసినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మామూలుగా క్యాజువల్గా చెప్తుంటారు కానీ లైట్ తీసుకొని వదిలేశాను. యాక్చువల్లీ నాకు ప్రపోజ్ చేసి ఇంటికి వాళ్ళ మదర్ చనిపోయారు. వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఇంకా తెల్లారి నాకు కాల్ చేశారు. ఎందుకో తెలియదు కానీ ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే వాళ్ళ మదర్ చనిపోయి కదా, ఓకే చేసేసుకుంటే ఓకే నేను కూడా ఓకే చెప్పేసాను తనకి. అంటే ప్రపోజ్ చేసిన రోజే యా నాకు ప్రపోజ్ చేసి ఇంటికి వెళ్ళారు. ఇంటికి ఐ థింక్ 11:30 ఆ టైంకి వెళ్ళారు. అప్పుడు వాళ్ళ మదర్ చనిపోయారని ఫోన్ వచ్చింది నాకు. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ నేను కాల్ చేశాను. మా మదర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నా దగ్గర ₹10 కూడా లేదు. అంటే బేసిక్గా ఇప్పుడు ధనరాజు ఇలా ఉన్న లైఫ్ బిఫోర్ సినిమాలకి రాకముందు కాదు. చాలా చాలా మంచి ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ, చాలా రిచ్డ్ ఫ్యామిలీ. మాలాగే మా అమ్మ నాన్న కూడా లవ్ మ్యారేజ్ అవ్వడం వల్ల, వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్ వల్ల విడిపోయి ఆస్తి మొత్తం పోవడం వల్ల ఏమీ లేదు. నేను సినిమా ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్తో పారిపోయి వచ్చేసరికి, నాన్నగారు చిన్నప్పుడే చనిపోయేసరికి, మా అమ్మగారు కూడా ఇక్కడికి వచ్చేసరికి ఏం చేయాలో తెలియని ఒక దీంట్లో ఉన్నాం. అలాంటి టైంలో నేను తనకు ప్రపోజ్ చేయడం, నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మగారు చనిపోవడం, ఏం చేయాలో తెలియక నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వేణు ఉన్నాడు, రమేష్ ఉన్నాడు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందరికీ ఫోన్ చేశాను. వాళ్ళందరూ ఏంటంటే ఆ టైంలో హైదరాబాద్లో లేరు. ఆ రోజు లేకపోవడం ఒక మంచి పని అయింది, తను పరిచయం అయింది. ఉండుంటే కనుక నేను తనకు ఫోన్ చేశాను. ఇంకా మొహమాటం అవన్నీ పక్కన పెట్టేసి, ఇది మా పరిస్థితి ఇలా ఉంది అనగానే, నీ పక్కన ఎవరు ఉన్నారని అడిగింది. వాసు అని ఒక ఫ్రెండ్ ఉన్నాడని తను పంపించాను. సరే పంపిస్తే పాపం తన గాజులు, కమ్మలు, ముక్కు పుడక, పట్టీలు ఫస్ట్ పరిచయం ఆ రోజే చూస్తాం అని ఇచ్చి పంపించేసింది. అవి అమ్మితే ఎంతో 36,000 ఎంతో వచ్చినాయి. తాకట్టు పెట్టా సార్, అమ్మలేదు. పెడితే ఇప్పటి వరకు విడిపించలేదు. తర్వాత విషయం అంటే ఎక్కడ పెట్టాను అప్పుడు గుర్తులేదు. దానికి రెట్టింపు ఏదో ఇచ్చుంటారు. రెట్టింపు ఇప్పటికీ ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు నాకు. యాక్చువల్లీ తాకట్టు పెట్టడానికి ఇప్పటికీ తెలియదు. నాకు అమ్మేసాడనే అనుకుంటున్నాను ఇప్పుడు.